హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఇవాళ నేను గులాబీ మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన సీజన్ అంతా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ పూస్తాయి. మరి మనము ఏప్రిల్ నెలలో తప్పకుండా కొన్ని పనులు చేయాల్సి ఉంటుందండి. అవి ఏంటి అంటే, చూసారు కదండి, గులాబీ మొక్కకు ప్రూనింగ్ చేసిన తర్వాత ఎంత చక్కగా చిగులు వచ్చేసాయో. నేను జనవరి ఎండింగ్ లో హార్ట్ ప్రూనింగ్ అయితే చేసేసానండి. ఇప్పుడైతే మనకు చక్కగా చిగుళ్ళు అయితే వచ్చేసాయి, ఇంకా పూలు రావడం కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరైతే మీ మొక్కల్లో ఇంకా మీరు ప్రూనింగ్ చేయకుండా ఉంటే హార్ట్ ప్రూనింగ్ అయితే వద్దు, సెమీ ప్రూనింగ్ చేయండి. ఇప్పుడు ఒకసారి మన మొక్కలో పూలు అయిపోయిన తర్వాత అలాగే మనము ఎండిపోయిన పూలను మనము మొక్కల్లో ఉంచేయకూడదండి. కింద 2-3 ఆకులకు కింద ఇలా మనం కట్ చేసేస్తేనే మళ్ళీ మనకు పక్కన చిన్న చిన్న చిగుళ్ళు అనేది స్టార్ట్ అయిపోయి ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా చూడండి, 2-3 ఆకుల కింద ఇలా కట్ చేసేయాలన్నమాట. ఎక్కడ పూలు వచ్చిందో అక్కడంతా ఇలా పూలు ఎండిపోయిన తర్వాత మొక్క పైన తీసేస్తూ ఉండాలి. లేకపోతే మనం ఇచ్చే ఎనర్జీ ఎంతో కొంత ఆ ఎండిపోయిన పూలు కానీ తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు కానీ పూలు కానీ మొక్క నుంచి మనము రిమూవ్ చేసేస్తూ ఉండాలి. తర్వాత ఎప్పుడైనా కానీ ప్రూనింగ్ చేసిన తర్వాత అలాగే మొక్కను వదిలేయకూడదండి. సాఫ్ ఫంగిసైడ్ కానీ, పసుపు కానీ, దాల్చిన చెక్క కానీ మీ దగ్గర ఏది ఉంటే అది మనం ఎక్కడెక్కడ కట్ చేస్తామో ఆ ప్లేస్లో అంతా తప్పకుండా మనము అక్కడ అప్లై చేయాలండి. లేకపోతే గులాబీ మొక్కలకి డైబ్యాక్ సమస్య అనేది వస్తుంది. అప్పుడు రోజు రోజుకి మొక్క అనేది ఎండిపోతూ చనిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రూనింగ్ చేసిన తర్వాత పాట్స్లో ఉన్న మట్టిని అంతా బాగా లూజ్ చేసేయాలండి. లూజ్ చేసేసిన తర్వాత మంచి ఫర్టిలైజర్ అయితే ఇచ్చేస్తున్నాం. అదేంటి అంటే, ఈ నెలలో ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం ద్వారా మంచి ప్రయోజనాలని మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించే ఈ ఫర్టిలైజరు చాలా సహజమైన ఎరువు. ఇది ఇవ్వడం ద్వారా తగినంత పరిమాణంలో నైట్రోజన్ అనేది అందుతుంది. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువు అండి. దీన్ని మనం ఒక సరైన పద్ధతిలోనే మొక్కకి ఇవ్వాల్సి ఉంటుందండి. ఇవి ఆవాలండి, కిచెన్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వస్తువు అండి. మస్టర్డ్ కేక్ అనేది కూడా మనకి అందుబాటులో ఉంటుంది. మస్టర్డ్ కేకు, మస్టర్డ్ పౌడర్ అనేది మనకి మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఒకవేళ మనం తెచ్చుకోవడం కష్టము అనుకుంటే ఈ విధంగా మనము ఇంట్లో ఉండే ఈ ఆవాల్ని ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పొడి చేసుకోవచ్చు. ఇలా పొడి చేసుకున్న తర్వాత 1 లేదా 2 రోజులు బాగా ఆరబెట్టుకోవాలండి. లేకపోతే టిష్యూ పేపర్లో దాన్ని ఉంచామనుకోండి, అందులో ఉన్న తేమ కానీ ఆయిల్ అంతా ఆవిరైపోతుంది. డైరెక్ట్గా అలాగే మనము మొక్కలకి ఇవ్వకూడదు. బాగా ఆరబెట్టుకున్నాకే మన మొక్కలకి ఇవ్వాలండి. ఇంకా మిగిలింది అనుకుంటే డబ్బాలో పెట్టుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసామనుకోండి, అందులో ఉన్న ఆయిల్ మొత్తం మనకి టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుందండి. సో ఇలా చేసిన తర్వాత మనము డబ్బాలో స్టోర్ చేసుకొని అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఒక ఫ్రూటింగ్ రావాలన్నా, ఫ్లవరింగ్ రావాలన్నా మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి ఈ మస్టర్డ్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మనము వాడుకుంటూ ఉండవచ్చు. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చండి. ఆవాలు అనేది చాలా వేడిని కలిగిస్తాయి, మొక్కకి హాని కలిగిస్తాయి అని డౌట్ రావచ్చు అండి. మీరు అవసరమైన దానికన్నా ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా మొక్కకి హాని కలిగిస్తాయి. తగినంత పరిమాణంలోనే మనము మొక్కకి ఇవ్వాలి. క్వాంటిటీ ఎంత ఇవ్వాలి అంటే మొక్క ఏజ్ని బట్టి, అలాగే మొక్క సైజుని బట్టి ఇవ్వండి. చిన్న మొక్కలైతే 1 స్పూన్ ఇస్తే సరిపోతుందండి. అదే పెద్ద మొక్కలు కొద్దిగా ఏజ్ ఎక్కువ అంటే 2 స్పూన్లు ఇచ్చేయాలి. తర్వాత వాటరింగ్ అయితే చేసేయాలి. వాటర్ చేయడం వల్ల కింద వేరు వరకు మనం ఇచ్చిన ఫర్టిలైజర్ అనేది చక్కగా వెళ్తుంది. తర్వాత పెస్ట్ కంట్రోల్ కోసం నేనైతే మజ్జిగలో ఇంగు వేసి బాగా కొమ్మలు తడిచేటట్లు ఆకుల పైన కింద బాగా స్ప్రే చేస్తూ ఉంటానండి. దానివల్ల పెస్ట్ ప్రాబ్లమ్స్ అనేది మన గార్డెన్లో ఎలాంటి మొక్కలకైతే ఉండదండి. ఒక రోసెస్కే కాదండి, అన్ని రకాల మొక్కలకి పెస్ట్ కంట్రోల్ అనేది చాలా బాగా తగ్గిపోతుందండి. ఫంగస్ ప్రాబ్లం కానీ రాకుండా ఉంటుంది మొక్కలకి మనం ఇలా చేయడం వలన. 4వ పని మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎండ తగిలేటట్లు చూసుకోవాలండి. ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఏప్రిల్, మే వచ్చేసింది, ఎండలు అయితే విపరీతంగా అయిపోతున్నాయి. కాబట్టి సో మన ప్లాంట్స్ని అయితే ఎండలో నుంచి సెమీ షేడ్లోకి షిఫ్ట్ చేసేయాలండి. అంటే కొద్దిగా ఎండ తగిలినట్లు ఉంటుంది కదా, అలా ప్లేసెస్లోకి మన మొక్కలను అయితే మనం ఇప్పుడు షిఫ్ట్ చేసేసేయాలి.
ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటేనే అండి చక్కగా పూలు అనేది మనకు పూస్తాయి. ఈ సమ్మర్ అంతా పూలు బాగా పూయాలంటే మాత్రం మనము చేయవలసిన ముఖ్యమైన పనులు, వాటితో పాటు రెగ్యులర్‌గా 2 డేస్‌కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మనం ఇస్తూ ఉండాలండి. సమ్మర్ కదండీ! కంపల్సరీగా మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఆర్గానిక్‌గా మన ఇంట్లో తయారు చేసి మన మొక్కలకైతే ఇవ్వాల్సిందే. అలాగే వాటరింగ్ విషయానికొస్తే చాలా జాగ్రత్త వహించాలండి. అంటే మాయిశ్చర్ తేమ తగ్గిపోకుండా చూసుకోవాలి. మట్టి బాగా డ్రై అయిపోకుండా చూసుకోవాలండి. 2 టైమ్స్ ఖచ్చితంగా మనము ఎర్లీ అవర్స్‌లోనే వాటరింగ్ చేయాలి. మొక్కల పైన కూడా మనము స్ప్రే చేస్తూ ఉండాలనమాట. మొక్కల పైన మనం స్ప్రే చేసే దానివల్ల అవి ఎండ నుంచి తనను కాపాడుకునే శక్తి ఆ మొక్కలకొస్తుంది. సో, 2 టైమ్స్ అయితే వాటరింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. వీటన్నిటితో పాటు 15 రోజులకొకసారి ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వాలండి. అలాగే రెగ్యులర్‌గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి. ఆల్మోస్ట్ ఆల్ మనకు సమ్మర్ వచ్చేసింది కదా! 2 డేస్‌కొకసారి గ్యాప్ తీసుకొని లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా పలుచగా చేసుకొని మన మొక్కలకనేది ఇస్తూ ఉండాలి. గుత్తులు పువ్వుల కోసం ఇవాళ నేను చూపించబోయే లిక్విడ్ ఫర్టిలైజర్ ఏందో చూసేద్దామండి. మనము ఇప్పుడు కంపోస్ట్ ఇచ్చాం కదా! కంపోస్ట్ ఇచ్చిన తర్వాత ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి. ఇవాళ చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటి అంటే ఉల్లిపొట్టండి. ఇది జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అండి. అసలు మనకు రూపాయి కూడా ఖర్చు అయితే ఉండదు. దీన్ని మనం మార్కెట్కి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా మనకు ఎంత కావాలంటే అంతే తీసుకొని పోండి అంటారు. ఒకవేళ అలా చేయలేము అనుకున్నప్పుడు డైలీ అయితే మనం వంట చేస్తూ ఉంటాం కదా, ఉల్లిపాయలు అయితే అవసరపడుతూ ఉంటాయి. ఆ పొట్టునంతా అలాగే పెట్టామనుకోండి, మనకి ఎక్కువైనప్పుడు దాన్ని ఇలా నీళ్ళల్లో నానబెట్టేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటే సరిపోతుంది. అలా కూడా చేయొచ్చు అనమాట. బాగా నేను 3 డేస్ అయితే అలాగే పెట్టేస్తున్నానండి. 3 డేస్ తర్వాత మంచిగా మనకు ఫర్మెంటెడ్ అవుతుంది. ఇలా మనము ఫర్టిలైజర్స్ తయారు చేసే బకెట్స్ ని ఎండలో అయితే పెట్టకూడదండి. ఖచ్చితంగా అయితే మనం నీడలోనే పెట్టాలి. పైన అయితే మూత అయితే ఖచ్చితంగా పెట్టాలి. 3 డేస్ తర్వాత చూడండి, ఈ ఉల్లిపాయ పొట్టు బాగా ఇలా నానిందండి. చూసారు కదా, పైన అయితే కొద్దిగా తెట్టులాగా అయితే కట్టిందండి. మొత్తం అయితే మనకి ఉల్లిపాయ పొట్టులో ఉండే సారం అంతా కూడా మనకి వాటర్ లోకి బాగా దిగిందనమాట. కలర్ చూసారా ఎంత రెడ్ గా వచ్చిందో కదా, అసలు బీట్రూట్ ద్రావణం ఉన్నట్లుందనమాట. మంచి రెడ్ అయితే వచ్చింది. స్మెల్ కూడా సూపర్ గా ఉంది. మనం ఈ 3 డేస్ పైన నానబెట్టామనుకోండి, కొద్దిగా మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. మళ్ళీ మన మొక్కలకి ఇది డైల్యూట్ చేసి ఇవ్వాలి కాబట్టి 3 డేస్ ఉంచితే చాలన్నమాట. చూసారు కదా, థిక్ కలర్ లో ఉంది కదా. అయితే ఇలా ఘాటుగా ఉండే ఉల్లిపాయ పొట్టు వాటర్ ని మన మొక్కలకి డైరెక్ట్ గా అయితే అలాగే ఇవ్వకూడదండి. డైల్యూట్ చేసి మొక్కలకి అయితే ఇవ్వాలండి. మట్టిలో ఉండే ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ కూడా మనము ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల పోతాయండి. మనము అన్ని రకాల కూరగాయ మొక్కలకి, పూల మొక్కలకి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. దీన్ని 1:10 రేషియోలో ఇవ్వవచ్చండి. అంటే ఒక మగ్ ఉల్లిపాయ పొట్టు లిక్విడ్ అనుకోండి, 10 మగ్స్ నార్మల్ వాటర్ అన్నమాట. అలా మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నారు, మీ గార్డెన్ లో ఎప్పుడు చూసినా రోసెస్, మందారాలు చాలా విపరీతంగా పూస్తూ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. ఇలాంటివి అన్నమాట నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటాను. అన్ని జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అన్నమాట. సో ఇవాళ వీడియోలో మనము ఈ నెలలో చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి, ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ ఏంటి, అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసి ఎన్ని రోజులకి ఇవ్వాలి, కేర్ అండ్ టిప్స్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షీ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.